నాకన్నీ వినిపిస్తున్నాయండి. కానీ మీ కంటికి కనిపించకుండా చాలా జరుగుతున్నాయి. దేని గురించి మాట్లాడుతున్నావు? లేని పోటీని మీరు ఊహించుకుంటున్నారు. మీది కాని గెలుపు కోసం సంబరపడుతున్నారు. గెలుపు నాది కాకపోవడం ఏంటి? టెండర్ వచ్చింది నాకు, రౌడీలు భయపడింది కూడా నాకే. అది నీ కళ్ళ ముందే కదా జరిగింది. కానీ అది నిజం కాదండి. దాని వెనుక సూర్య ఉన్నారు. ఏంటి? సూర్యనా? అవునండి. మీకన్నా ముందు ఆ టెండర్ సూర్యకి ఓకే అయింది. మీకోసం నా కోసం సూర్య ఆ ప్రాజెక్ట్ని వదులుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం సూర్య మీతో పోటీ పడుతున్నారు అనుకుంటున్నారు. కానీ మీతో స్నేహం చెడిపోకూడదని, ఈ ప్రాజెక్ట్ తనకొస్తే మీరు ఎక్కడ శత్రువుగా చూస్తారోనని కావాలనే సూర్య తప్పుకున్నాడండి. ఈ ప్రాజెక్టు మీకొచ్చేలా చేశాడు. లేదు, నేను నమ్మను. నువ్వు సూర్యకి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. సరే, నమ్మద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. నేను చెప్పింది అబద్ధమని తెలిస్తే మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను. హలో, మనకు ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, దానికోసం సూర్య కంపెనీ నుంచి బిడ్డింగ్ వచ్చిందా? మీరు చెప్పేది కరెక్టేనా? క్రాస్ చెక్ చేసుకొని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నిజమేంటో ఇప్పటికైనా తెలిసిందా? సూర్య మీకెలాంటి బెస్ట్ ఫ్రెండో నాకు కూడా అంతేనండి. మీరిద్దరూ కలిసి ఉంటే మీకన్నా ఎక్కువ సంతోషించేది నేనే. ఆ స్వార్థంతోనే మాట్లాడుతున్నాను తప్ప నాకు ఆయనేమీ ఎక్కువ కాదు. గుడ్డిగా సపోర్ట్ చేయాల్సిన అవసరము నాకు లేదు. కంపెనీ పెట్టిన కొన్ని రోజులకే తనకొచ్చిన మంచి ప్రాజెక్ట్ని మీకోసం వదులుకోవడం అంటే సాధారణ విషయం కాదు. మీకు తెలియని ఇంకో నిజం చెప్పనా? ఈరోజు సిద్ధప్ప మీ ముందు చేతులు కట్టుకుని సారీ చెప్పడానికి కారణం కూడా సూర్యనే. సూర్యనా? అవును. బెస్ట్ ఫ్రెండ్ ఇంటి మీద రౌడీలొచ్చి దాడి చేసి అతని వైఫ్ని గాయపరిస్తే క్షణం ఆలోచించకుండా చావుకి భయపడకుండా వెళ్ళాడు సూర్య. అలాంటి మనిషిని, అంత గొప్ప స్నేహాన్ని ఇన్ని రోజులు మీరు అపార్థం చేసుకున్నారు. మీకు మీ అక్క మేనకోడలంటే ప్రేమ ఉండొచ్చు, వాళ్ళ బాగు కోరే బాధ్యత అవ్వచ్చు. కానీ అంతకన్నా గొప్పది మీ స్నేహబంధం అండి. అది మర్చిపోయి వాళ్ళిద్దరూ ఏం చెప్పినా అదే నిజమని నమ్ముతున్నారు. ఆఖరికి నా మీద కూడా నమ్మకం దూరం అవుతుందని చెప్పడం కరెక్ట్ కాదండి. తన స్నేహాన్ని శత్రుత్వంగా చూస్తున్నారని సూర్య, నేను ఇద్దరం చాలా బాధపడుతున్నాం. సూర్య ఇంటికి దూరమైన ప్రతి విషయంలో మీకు మేలు చేస్తున్నారు. మీరు ఒక భర్తగా నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, సూర్య ఒక ఫ్రెండ్గా, పుట్టింటి మనిషిగా అంతే అభిమానం చూపిస్తున్నారు. ఆ స్నేహాన్ని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు కూడా అపార్థం చేసుకుంటే ఎలా చెప్పండి? ప్రతి మనిషికి బంధాలు, బంధువులు ఉంటారు. కానీ ప్రాణమిచ్చే స్నేహితులు దొరకడం చాలా అరుదు. సూర్య లాంటి ఫ్రెండ్ని దూరం చేసుకోకండి. హలో. హలో సూర్య. ఆకాష్. సారీ సూర్య, నీ విషయంలో చాలా పొరపాటు చేశాను. నిన్నింట్లోంచి బయటకు గెంటి శత్రువులా చూస్తుంటే నువ్వు మాత్రం ఎక్కడున్నా నా మేలునే కోరుకుంటున్నావు. సడన్గా ఏమైంది ఆకాష్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ మాటలు ఎప్పుడో చెప్పాల్సినవి, కానీ ఆలస్యమైంది సూర్య. ఎవరు చెప్పారు? ఏం తెలిసింది? అదంతా ఫోన్లో చెప్పలేను. ఇక నుండి నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు, నేను, సంధ్య ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్లా కలిసి ఉందాం.
ఈ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంది ఆకాష్. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సంధ్య కూడా. ఇంకేం మాట్లాడొద్దు. నువ్విప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లో బోరింగ్గా ఉంటే అలా బయటకు వచ్చాను. అయితే ఇంటికొచ్చేయి. ఇప్పుడు కాదు ఆకాష్, మార్నింగ్ వస్తాను. సరే సూర్య, తప్పకుండా రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. షూర్ ఆకాష్, బాయ్. గుడ్ నైట్ సూర్య. ఇప్పుడు హ్యాపీనా? అమ్మా, ఏంటి ఇది? ఇప్పుడేం మాట్లాడకు, పద చెప్తాను. అంత నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఎందుకే అలా కొట్టుకుంటున్నావు? పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదమ్మా, చచ్చిపోవాలనిపిస్తుంది. అదృష్టం ఆవిడ గారికి నీడలా మారితే మనకి మాత్రం దరిద్రం పీడలా ఏడిపిస్తుంది. నా మొగుడిని అడ్డు పెట్టుకొని ఆవిడ గారిని బయటకు గెంటేయాలనుకుంటే మావయ్య నా మొగుడిని ఇంటికి రమ్మంటున్నాడు. ముగ్గురం కలిసి ఫ్రెండ్స్ లా పాటలు పాడుకుందామంటున్నాడు. అదే గనక జరిగితే నా మొగుడిని సంధ్యని ఆపే శక్తి ఉండదు. ఇంట్లోనే దుకాణం పెట్టేస్తారు. అప్పుడు నువ్వు నేను పెట్టే బేడ సర్దుకొని రోడ్డు మీద పడతాం. నేనుండగా అలా జరగదు కావేరి. ఇదిగో, ఇలాంటి బిల్డప్ డైలాగులు చెప్పావంటే ఎగిరి నెత్తి మీద కొడతాను. దెబ్బకి కోమాలోకి పోతాం. ఎన్ని రోజులు జరిగినవన్నీ నీ కళ్ళ ముందే జరిగాయి కదా. ఆవిడ వల్ల నా మొగుడి వల్ల ఎన్నిసార్లు ఏడ్చానో గుర్తులేదా? అది కాదే నేను చెప్పేది. ఇంకేం చెప్పద్దు. మన భవిష్యత్తు మొత్తం కళ్ళ ముందు కదులుతున్నట్టే కనిపిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా తన గురించి మావయ్యకి ఎన్నో చెప్పుడు మాటలు చెప్పాం. కడుపులో బిడ్డ గురించి కూడా నీచంగా మాట్లాడాం. ఇప్పుడు తను కానీ నా మొగుడు కానీ మన మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారో మన బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే సూర్య సంధ్యల మధ్య సంబంధం మీ మామయ్యకు దొరికిపోయేలా చేద్దాం. ఇంకేంటి దొరికేది? దోరలా రేపు నీ అల్లుడు ఇంటికొస్తుంటే రాడు. రానివ్వకుండా నేను చేస్తాను. సంధ్యని సూర్యని ఇద్దరిని ఒకే చోటికి పంపిస్తాను. ఒకే చోటికి పంపిస్తావా? ఎలా? సత్యాని మన ఊరు అబ్బాయి కేఆర్కే రిసార్ట్లో పనిచేస్తున్నాడు. గుర్తున్నాడా? గుర్తున్నాడు. ఇప్పుడు వాడితో ఏం పని? వాడు చేసే సహాయం వల్లే సంధ్య బయటికి పోతుంది. రేపు కేఆర్కే రిసార్ట్కి సంధ్యని సూర్యని పంపిస్తే చాలు. మిగిలిన కథ మొత్తం వాడు చూసుకుంటాడు. వాడు చేస్తాడు సరే. ఈవిడ గారిని నా మొగుడిని ఆ రిసార్ట్కి ఎలా పంపాలి? నా మొగుడు రేపు ఇంటికి రావాలని ఉరిమే ఉత్సాహంతో ఉంటాడు. అసలే నా మాట వినని వాడు మనం చెప్పిన చోటికి ఎందుకు వెళ్తాడు? వెళ్తాడు. వెళ్ళేలా మనం చేస్తాం. అర్థం కాలేదా? ఏం లేదే. అప్పుడు నీ మొగుణ్ణి వాడి పెళ్ళాన్ని ఒకే చోట చూసి మీ మామయ్యకి గుండె బద్దలైపోతుంది. సంధ్య శాశ్వతంగా ఈ ఇంటికి మీ మామయ్యకి దూరం అయిపోతుంది. అమ్మా, నీ టాలెంట్ తెలియక చాలా తక్కువ చేసి మాట్లాడాను. అవేవి మనసులో పెట్టుకోకు. కన్న తల్లిని, కూతురు కోపాన్ని కోపంలో వచ్చే మాటలని నాకు తెలుసు. నిజంగా నీలాంటి తల్లి ప్రతి కూతురికి ఉంటే కాపురాలు కూలవు, శత్రువుల నీడలు కూడా దరిచేరవు. రేపు తెల్లారగానే ఆవిడ గారి బ్రతుకు తెల్లారిపోతుందన్నమాట.